ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, ఈరోజు మన బైబిల్లోని ప్రవక్తలు ప్రార్థించినప్పుడు వారి జీవితంలో జరిగిన అద్భుతాల గురించి తెలుసుకుందాం. ఓకేనా? మీ చేతిలో ఒక్కొక్క ప్రవక్త పేరు ఉన్నది. ఆ ప్రవక్త పేరు చిట్టీలను కింద వేయాలి. మీకు ఏ ప్రవక్త పేరు అయితే వస్తుందో ఆ ప్రవక్త పేరు వచ్చినప్పుడు మీరు ఆ చిట్టి ఓపెన్ చేసి ఆ వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన అద్భుతం చెప్పాలి మీరు. ఓకేనా? రెడీయా? ఓకే, వేయండి. ఒకరివ్వండి. ఏలియా ప్రార్థించినప్పుడు ఆయన జీవితంలో ఏం అద్భుతం జరిగింది? 3.5 సంవత్సరాలు వర్షం ఆగిపోయింది. ఓకే, రైట్ ఆన్సర్ నీది. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఏ రీతిగా విడుదలిచ్చిండు? దేవుడు మోషే ప్రార్థించినప్పుడు ఆకలితో ఉన్నప్పుడు ఇశ్రాయేలు వాళ్ళకి మన్నాను కురిపించాడు. ఓకే, రైట్ ఆన్సర్. మరలా చిట్టిని తీసుకోండి. ఏనోషు ప్రార్థించినప్పుడు ఏమైంది? ఏనోషు మొదటి ప్రార్థన చేశాడు. ఓకే, రైట్ ఆన్సర్. నువ్వు యెహోషువ ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? సూర్య చంద్రులను ఓకే, సూపర్. అన్నా ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె జీవితంలో ఏ రీతిగా విడుదలిచ్చిండు? అన్నా ప్రార్థించినప్పుడు ఆయనకు కుమారుడు అనుగ్రహించాడు. ఆయన కుమారుడి పేరు సమూయేలు. ఓకే, సూపర్, రైట్ ఆన్సర్. మోషే ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? మోషే ప్రార్థించినప్పుడు బండ నుంచి నీళ్ళు వచ్చాయి. ఓకే, సూపర్. ఇంకా చిట్టిలు తీయండి. దానియేలు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? దానియేలు ప్రార్థించినప్పుడు సింహం బోనులో నుంచి ప్రార్థించి వచ్చాడు. సింహాల బోనులో దానియేలు ప్రార్థించినప్పుడు దేవుడు తనని కాపాడుతాడు. ఓకే, నీ క్వశ్చన్. ఎస్తేరు రాణి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎస్తేరు రాణి ప్రార్థన విని రాజు మనసుని మార్చాడు. ఓకే, ఎస్తేరు రాణి ప్రార్థించినప్పుడు రాజ ఆజ్ఞనే మార్చాడు. ఓకే, యూదులను సంహరించాలన్నప్పుడు ఎస్తేరు రాణి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు రాజు హృదయాన్ని మార్చుతాడు. దేవుడు వారి పట్ల సహాయం చేస్తాడు. ఓకే, సంఘం ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? సంఘం ప్రార్థించినప్పుడు పౌలు పిలిపి చెరసాల నుంచి విడిపించబడ్డాడు. చెరసాల నుంచి దేవుడు వారిని విడిపించారు. చెరసాల పునాదులు అదిరేను. ఓకే, పేతురు ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? దోల్కా అనే స్త్రీ